తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ బృందం పాల్గొనుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్తు పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక ఎజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చడమే పాలసీ ప్రధాన లక్ష్యం. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు సీఎం రేవంత్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మేడారం నుంచి డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా దావోస్ బయలుదేరారు. ఇప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ముఖ్యంగా ఐడస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దావోస్ బయలుదేరి వెళ్ళారు. మొన్న 2 రోజుల క్రితమే శ్రీధర్ బాబు ఐటీ శాఖ అధికారులు కూడా వెళ్ళారు. ఈ రోజు మొత్తం సీఎం టీము దావోస్ లో ఈ నెల 23 వరకు పర్యటించబోతుంది. దావోస్ లో ఈసారి భారీ లక్ష్యాలను పెట్టుకొని దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఏ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ లక్ష్యాలతో ముందుకెళ్తుందన్నది ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ విజన్ డాక్యుమెంట్ ను ఆధారంగా ఆ విజన్ డాక్యుమెంట్ ను బేస్ చేసుకుని సెంట్రిక్ గా పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ముఖ్యంగా ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ ఈ రంగాల్లో భారీగా పెట్టుబడులను వస్తాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే గతంలో దావోస్ పర్యటనలో 1,79,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం సాధించింది. మొన్నటికి మొన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా భారీగా 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈసారి దావోస్ లో భారీ అంచనాలతో దావోస్ పై భారీ అంచనాలను తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులే అనుకోండి, తలపెట్టిన ప్రాజెక్టులు అనుకోండి, వీటన్నిటిని దావోస్ వేదికగా ప్రపంచంలోని ప్రముఖులకు అందరికీ ముఖ్యంగా వ్యాపార దిగ్గజాలందరూ ప్రపంచంలో వ్యాపార దిగ్గజాలు ఈ దావోస్ కు వస్తుంటారు కాబట్టి వారందరినీ దృష్టికి తీసుకెళ్లడం, వారిని ఆకర్షించడం, తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడం అనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 23 వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం WEF జరగబోతుంది. మొత్తం 3,000 మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్ అనుకోండి, సిఇఓలు అనుకోండి, ఈ దావోస్ సదస్సులో పాల్గొనబోతున్నారు. వారితో వివిధ దిగ్గజ కంపెనీలతో 1-to-1 మీటింగ్లు, అదేవిధంగా రౌండ్ టేబుల్ మీటింగ్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. భారీ పెట్టుబడులను లక్ష్యంగా ఈ దావోస్ సాగబోతుంది. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్